నమస్కారం ఫ్రెండ్స్. చాలామంది గుండెపోటు అంటే ఒక్కసారిగా వస్తుందని అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో గుండెపోటు రావడానికి కొన్ని రోజులు లేదా వారాల ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వవచ్చు. ఈ వీడియోలో హార్ట్అటాక్ వచ్చే ముందు కనిపించవచ్చని భావించే కొన్ని సాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటి లక్షణం ఛాతిలో అసౌకర్యం. ఛాతి మధ్యలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, మంటగా ఉండడం లేదా నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి వచ్చిపోతూ ఉండవచ్చు. రెండవ లక్షణం అసాధారణమైన అలసట. సాధారణ పనులు చేసినా ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించడం, శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కొందరిలో కనిపించవచ్చు. మూడవ లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. మెట్లు ఎక్కేటప్పుడు లేదా తక్కువ పని చేసినా ఊపిరి సరిగా అందకపోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం వంటి సమస్యలు ఉండవచ్చు. నాల్గవ లక్షణం భుజాలు, చేతులు, మెడ లేదా దవడలో నొప్పి. గుండెకు సంబంధించిన నొప్పి ఎప్పుడూ ఛాతిలోనే ఉండకపోవచ్చు. కొందరిలో ఎడమ చెయ్యి, భుజం, మెడ లేదా దవడ వరకు వ్యాపించవచ్చు. ఐదవ లక్షణం అధిక చెమటలు. వాతావరణం చల్లగా ఉన్నా కూడా కారణం లేకుండా ఎక్కువ చెమటలు పట్టడం ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. ఆరవ లక్షణం వికారం లేదా అజీర్ణం. కడుపులో అసౌకర్యం, వికారం, వాంతులు వచ్చే భావన లేదా అజీర్ణం వంటి లక్షణాలు కూడా కొందరిలో కనిపించవచ్చు. ఏడవ లక్షణం తల తిరగడం లేదా బలహీనంగా అనిపించడం. అకస్మాత్తుగా తల తిరగడం, బలహీనంగా అనిపించడం లేదా మూర్ఛ వచ్చేలా అనిపించడం వంటి సమస్యలు ఉంటే జాగ్రత్త అవసరం. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ లక్షణాలు కనిపించాయని మాత్రమే గుండెపోటు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. అలాగే గుండెపోటు వచ్చిన ప్రతి వ్యక్తిలో ఈ లక్షణాలు అన్నీ కనిపించవు. మీకు ఛాతీ నొప్పి, శ్వాసలో ఇబ్బంది లేదా గుండెపోటుకు సంబంధించిన తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ధూమపానం నివారించడం మరియు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను నియంత్రణలో ఉంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్, మెడికల్ నాలెడ్జ్ మరియు కెరియర్ అప్డేట్స్ కోసం విన్నింగ్ వినోద్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రీ టైమ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.